ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు సోమవారం. కూర అనేది ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా? పప్పు సుక్క కూరనండి. కందిపప్పు సుక్క కూర. కందిపప్పు చక్కగానే 2 మాటలు కడిగేసానా, నీళ్ళు వేసేసి తగినన్ని ఇలా పొయ్యి మీద పెట్టేసాను. ఇలానే ఉడికిస్తానండి. కుక్కర్లో కన్నా నాకు ఇలా వండటం ఇష్టం. ఇలా వండితే రుచిగా ఉంటుందని కూడా నాకు తెలుసు. అయితే చక్కగా పప్పు ఇంతవరకు ఇలా ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో చుక్కకూర వేసేస్తానండి. ఇప్పుడు ఈ పప్పు ఇలా ఉడుకుతుంది కదా. అంటే ఇష్టం అనే కన్నా పూర్వం ఇలానే చేసేవారు కాబట్టి, పూర్వం వాళ్ళం కాబట్టి ఇలా చేయడానికి ఇష్టపడతాం. చక్కగా చూసారు కదా. ఇంకో పచ్చిమిర్చి కూడా వేసేస్తానండి. ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కారం ఎక్కువ ఉండకూడదు అంటారు మా వారిని, కొంచెం కారం తక్కువనే వాడతాను నేను. వేసేసాను కదా. ఇప్పుడు ఏమీ పెద్ద ఐటెంతో నేను వండనండి. పూర్వం ఎలా పొలాల పొయ్యి మీద వండేవారు, కట్టెల పొయ్యి మీద, అలానే వండుతాను. పప్పు ఉడికిన తర్వాత ఆకుకూర అయినా, మామిడికాయ అయినా, టమాటాలైనా వేసేవారు, వాకాయ పప్పు అయినా అంతే. వేసిన తర్వాత ఇలాగా ఉప్పు పసుపు వేసేవారు. ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తారు కదా, తాలింపులో ఎండుమిర్చి వేస్తారు కాబట్టి కారం సరిపోతుంది. అది పోపు ఘనంగా ఉంటే కూర అదే బాగుంటుందండి. ఇప్పుడు ఇదేంటి, చక్కగా ఉడికిన తర్వాత చక్కనైనా పోపు వేసుకోవాలి. చక్కగా ఇలా ఉడుకుతూ ఉంది కదా, నేను ఒకసారి మూత పెట్టేస్తాను. ఇలా ఉడుకుతూ ఉంటే తాలింపు రెడీ చేసేసుకుంటే వేసేసుకోవచ్చాను. పప్పు ఉడికితే కూర తొందరగా అయిపోయినట్లే. చక్కగా చూసారా, ఇది సుక్క కూర ఇలా ఎత్తాల మెల్ట్ అయిపోతుందండి. ఒక చెంచా నూనె వేసానండి. మనం ఇలాంటి పోపు వేసుకునే కూరలకి నూనె ఎక్కువ పట్టదు. నేను పదే చెబుతూ ఉంటాను. ఎందుకంటే ఒకరోజు నూనె ఎక్కువతో తినవలసి వచ్చింది అనుకోండి, ఏమన్నా నూనెలో దేవుని కానీ మరి ఉల్లిపాయ కూర ఉండేమనుకోండి, ఉల్లిపాయ వేసిన కూర, ఆ ఉల్లిపాయ వేగటానికి నూనె అయితే చాలా పడుతుందండి. అలాంటప్పుడు మర్నాడు నూనె తక్కువ కూర చేసుకునేలాగే చూసుకోవాలి. అప్పుడు వీటికోలు అవుతుంది. ఇంక రోజు నూనె ఉండేలాగా చూసుకుంటే మరి నూనె ఎక్కువ తిన్నట్లే. ఇప్పుడు ఇలాంటి పప్పులు తాలింపులు, సాంబార్ తాలింపు, ఇంకా కొన్ని కూరలు కూడా తాలింపు వేస్తాం. అలాంటి వాటికి నూనె ఎక్కువ పట్టదండి. అలాగా ఎక్కువగా అలా చేసుకునేలాగా చూడాలి. కానీ అన్నీ తినాలి కాబట్టి అప్పుడప్పుడు చక్కగా మరి ఉల్లిపాయ వేయింది, గ్రేవీ ఉండదు కాబట్టి ఉల్లిపాయ వేయాలంటే నూనె ఎక్కువ పడుతుందండి, ఆయిల్. అయితే అలా వేస్తేనే కూర రుచి ఉంటుంది అన్నమాట, ఉల్లిపాయ వేగి చక్కగా. ఇప్పుడు ఈ పప్పు సగం వేగింది కదా. ఇప్పుడు ఇందులో 4 ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఆవాలు, జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేగుతున్నాయి కదా. మరి పప్పులో నేనైతే పచ్చిమిర్చి వేసాను కదా, ఇందులో ఎండుమిర్చి వేసాను. ఈ కారం తిప్పకుండా చూసుకుంటానండి. ముక్కలు చేస్తే కారం చెత్తదని ఇలా వేసేస్తూ ఉంటాను. కానీ దీనివల్ల కూడా కమ్మదానం వస్తుందండి. అయితే కొంచెం నేను ఇది వేస్తాను అన్నమాట అండి, గుండ వేస్తే కారం ఇటుకలు అయిపోతుంది. ఎంతో కాదు, కొంచెం అంత పొత్తిగా చప్పగా ఉన్నా బాగోదు కాబట్టి కారం కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎండుమిర్చి ఏమో చిదుముకుని వేసుకోవచ్చు, గుండా ఏమో కొంచెం తగిలించుకోవచ్చు. అలా అన్నమాట. చేసే విధానం తెలిసి చేసుకుంటారు. నేను చేసేవన్నీ కూడా పూర్వం పెద్దవాళ్ళు ఎలా చేసేవారు అలానే చేయగలనండి. అలాగే నేను అయ్యే చెప్పగలను, అలాగే చేయగలను. చక్కగా చిటికుడు అయితే గుండా వేసేసాను కదా. ఇప్పుడు చూసారా, చక్కగా పోపు అనేది అయిపోయింది. తిరగమాత పోసేసుకోవడమే. ఇప్పుడు చూసారు కదా, చక్కగా ఇదిగోనండి పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది తిరగబాత వేసేసుకుందాం. చూసారు కదా, ఎక్కువ నూనె వేసుకుని వాళ్ళు వేసేసుకుంటారు కదండి. పోపులు అనేటప్పటికి పోపు వేగటానికి వేసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత కూర అయినప్పటికీ కూడా సరిపోతుంది అన్నమాట. చక్కగా చూసారు కదా. ఈ కళాయిలో ఒక్క చిటికుడు అయితే వాటర్ వేయాలండి. ఎందుకంటే కడుపు సలవా, ప్రతి ఒక్కరూ ఇలా చేయాలి, పెద్దవాళ్ళు చెప్పేవారు. మరి నేనైతే చేస్తానన్నమాట. చూసారు కదా, ఇంతేనండి, అయిపోయింది పప్పు చుక్క కూర. చాలా కమ్మగా ఉంటుందండి. ఇది చపాతీకి కూడా మనం పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇలాంటి కూరలు వండుకున్న రోజు మనసుకి చాలా ప్రశాంతత ఉంటుంది. సుమి, చూసారా, నచ్చిందా? లైక్ చేయండి. చూసారు కదా, ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పప్పు చుక్క కూర చాలా సులువండి. పప్పు ఉడికిన తర్వాత ఆకుకూర వేసుకున్నామంటే ఒక 2 నిమిషాలు ఉడికిందంటే తాలింపు వేసేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో కూర అయిపోతుందని నేను చెప్పలేండి. పప్పు ఉడకడానికే 15 నిమిషాలు పడుతుంది. చూసారా, నచ్చింది కదా. ఇంతేనండి. పిల్లలకైనా పెద్దలకైనా మంచి ఆరోగ్యమైన కూరలు ఇలాంటివి వండుకుంటూ ఉండాలి. మరి చూసారు కదా,
లైక్ మాత్రం చేయండి, తప్పనిసరిగా లైక్ అనేది చేయండి.